రమాదేవి బాడీ ప్యారలైజ్ కుట్రలో భాగంగా హైవే థెరపీని చామ్ చేయిస్తూ ఉంటుంది. ఇక రమాదేవిని రోడ్డు మధ్యలో వీల్ చైర్లో కూర్చోపెట్టి, అమ్మగారు ఇప్పుడు వెహికల్స్ వస్తాయి, మీరు లేచి పరుగులు పెడతారు, చూస్తూ ఉండండి అని చామంతి వాసు అనే అతనికి వెహికల్లో రమ్మని ఫోన్ చేస్తుంది. ఒసే చామంతి, ఇదంతా నీ ప్లాన్ అని నాకు బాగా తెలిసే, నేనెందుకు లేచి పరుగులు పెడతాను అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. అయితే వాసు అనే అతను వెహికల్లో చాలా స్పీడ్‌గా వస్తూ ఉంటాడు. వీడేంటి, నేను స్లోగా రమ్మని గుద్దకుండా ఉండమని చెప్తుంటే వీడు గుద్దేయడానికి వస్తున్నట్లున్నాడే అని చామంతి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ రమాదేవి నన్ను జైలుకి పంపించింది చామంతి. నేను నిజంగానే ఆవిడ్ని చంపేస్తాను. నువ్వు నటించమన్నావు, నేను నిజంగానే చంపేస్తున్నాను అని చామ్ ఫోన్ని కట్ చేస్తూ గుద్దడానికి వాసు వస్తూ ఉంటాడు. అప్పుడే రమాదేవి, అరే వీడు వాసు కదా, నేను జైలుకు పంపించానని కోపంతో నన్ను చంపటానికి గుద్దేయడానికి వస్తున్నాడా అని రమాదేవి ఇక లేచి పరుగులు పెడుతుంది. అరే రమాదేవికి కాళ్ళు వచ్చేసాయి. రే ప్రేమ్, ఈ వైద్యం ఫలించిందిరా నాయర్ గారు, మీకు ఎంత డబ్బులు ఇచ్చినా తక్కువే, థ్యాంక్ యూ సో మచ్ అని హర్ష చాలా సంతోషంగా నాయర్కి డబ్బులు ఇచ్చి చామ్ వైపు చూస్తూ మన ప్లాన్ సక్సెస్ అయ్యిందని హర్ష చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. అమ్మ, నీకు కాళ్ళు చేతులు రావాలని నేను ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకున్నానో ఆ దేవుడు కరుణించాడమ్మా అని ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అవును, ప్రేమ్ సమ్మిట్ కూడా త్యాగం చేశాడు అని హర్ష చెప్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఫైనల్‌గా మన ప్లాన్ అయితే ఫ్లాప్ అయిపోయింది అమ్మా అని అరుణ్ అంటుంటే, ప్లాన్ ఫ్లాప్ అవటం ఏంటి? టోటల్‌గా నేను ప్రేమ్‌ని సమ్మిట్‌కి వెళ్ళకుండా అయితే ఆపేశాను కదా! మన ప్లాన్ సక్సెస్ అయిపోయినట్లే. సమ్మిట్‌కి వెళ్ళకుండా ఈ నాటకమాడి నేనే కదా ఇదంతా చేసింది అని రమాదేవి చెప్తుంది. అప్పుడే ప్రేమ్ జ్యూస్ గ్లాస్‌తో అక్కడికి వచ్చి రమాదేవి మాటలు విని చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్‌ని ఒక్కసారిగా కింద పడేస్తాడు. దాంతో రమాదేవి, రోజా, అరుణ్ ముగ్గురు కూడా చాలా షాకింగ్‌గా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు ప్రేమ్, బాబు మీ అమ్మగారు నాటకం ఆడుతున్నారు అని చామంతి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ, చామంతిని తను ఎలా అయితే తిట్టాడో మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ చామంతి దగ్గరికి వస్తాడు. ఇక చామంతి వైపు చాలా ప్రేమగా ప్రేమ్ చూస్తూ ఉంటాడు. నేను చామ్‌ని అపార్థం చేసుకున్నాను, అమ్మే నన్ను మోసం చేసింది అని ప్రేమ్ బాధపడుతూ చామ్ వైపు చూస్తూ ఉంటే, ప్రేమ్ బాధని అర్థం చేసుకొని చామ్ కూడా బాధపడుతూ ఉంటుంది.